ఇక 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు కాస్త ఆగినా వరద ముంపు నుంచి కామారెడ్డి మాత్రం తేరుకోలేదు. ముఖ్యంగా జీఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వాన మిగిల్చిన వరదలో బురదలోనే జీవనం సాగించాల్సిన దుస్థితి నెలకొంది. వానలు మిగిల్చిన నష్టం తలుచుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు స్థానికులు. ఇక జీఆర్ కాలనీలో మా ప్రతినిధి శ్రీకాంత్ ఉన్నారు. అక్కడి పరిస్థితిని లైవ్ లో అందిస్తారు. మూడు రోజుల భారీ వర్షాలు కాస్త ఆగిన వరద ముంపు నుంచి కామారెడ్డి తేరుకోలేదు. ముఖ్యంగా జీఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీల్లో ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వాన మిగిల్చిన వరదలో బురదలోనే జీవనం సాగించాల్సిన దుస్థితి నెలకొంది. వానలు మిగిల్చిన నష్టం తలుచుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు స్థానికులు. కాలనీలో మా ప్రతినిధి శ్రీకాంత్ ఉన్నారు. అక్కడి పరిస్థితిని లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, చూస్తున్న మొత్తంగా వర్షం తెచ్చిన వరద ముప్పుతో జీఆర్ కాలనీ ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయా? డీటెయిల్స్ ఏంటి? సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. పూర్తిగా ఇళ్లన్నీ బురదమయమైనటువంటి పరిస్థితి. వారంతా తమ సామాగ్రిని పూర్తిగా బయట పెట్టుకున్నారు. పూర్తిగా బురదలో కూరుకుపోయినాయి. ఆ సామాగ్రిని అంతా తీసి బయట వారంతా శుభ్రం చేసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడవచ్చు. చాలా ఇక్కడ జిఆర్ నగర్ కాలనీలో పూర్తిగా వాళ్ళు వంట సామాగ్రి కావచ్చు, వాళ్ళ ఫర్నిచర్ కావచ్చు, వాళ్ళ ఇతరత్ర సామాగ్రి పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి, పూర్తిగా బురదలో కూరుకుపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే ఎన్డీఆర్ఐ సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చి ఈ వరద ఏదైతే బురదను మిగిల్చిందో ఆ బురదను పూర్తిగా తీసేస్తున్నటువంటి పరిస్థితి మనం లైవ్ లో చూడవచ్చు. వారంతా ఎన్డీఆర్ఐ సిబ్బంది పూర్తిగా ఇక్కడ శుభ్రం చేస్తూ ఉంది. వారంతా గత 2-3 రోజుల నుంచి బయట నిలబడి బయట ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి ఊహించని రీతిలో వరద రాగానే ఆ వరద ఇళ్లలోకి చేరగానే పూర్తిగా ఆ బిల్డింగ్ లో పైకి ఎక్కి వాళ్ళు తలదాచుకున్నటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా కామారెడ్డి పట్టణంలో వర్షం తగ్గగానే ఎన్డీఆర్ఐ సిబ్బంది హుటాహుటిన ఇక్కడ వచ్చి పూర్తిగా ఇళ్లలోకి పేరుకుపోయినటువంటి బురద పూర్తిగా తొలగిస్తున్నారు. ఇక్కడ ఫైర్ సిబ్బంది కావచ్చు, ఎన్డీఆర్ఐ సిబ్బంది కావచ్చు. ఆ ఇళ్లలో పేరుకుపోయినటువంటి బురద మామూలుగా లేదు. ఆ బురదను మొత్తం హై ప్రెషర్ ద్వారా వాటర్ తో పూర్తిగా ఆ బురదను పూర్తిగా తీసేస్తున్నటువంటి పరిస్థితి. వారంతా చాలా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మేము చాలా ఇబ్బంది పడ్డాము, చాలా అనేక సమస్యలు ఎదుర్కొన్నామని చెప్పేసి వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఈ లోకల్ గా కాలనీ వాసులు చూడవచ్చు. 2 రోజులుగా వీరంతా బురదలు అంటే వరదలోనే ఉండి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామని చెప్పవచ్చు. సార్ చెప్పండి, అసలు ఎట్లా జరిగింది, ఎట్లా మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? మొత్తం ఆగమాగం, అయోమయం, భయానకం. మా కాలనీలో 35 నుంచి 5 ఇల్లులు ఉంటాయి. ప్రతి ఇంటికి 5 నుంచి 10 లక్షలు నష్టం అయితే జరిగింది. సంతోషకరమైన విషయం ఏంటంటే ఫెస్టివల్ కాబట్టి అందరు ఇళ్లలో ఉన్నారు. డే టైమ్ లో వచ్చింది కాబట్టి ఓకే, నైట్ టైమ్ లో వస్తే మాత్రం ప్రాణ నష్టం జరుగుతుంది. ప్రాణ నష్టం కాలేదు కాబట్టి ఓకే, ఆస్తి నష్టం మాత్రం దారుణంగా అయింది. పిల్లలు ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. కొందరంటే వానలో 10 అవర్స్ వానలోనే ఉన్నారు. చిన్న పిల్లలతో వానలో ఉన్నారు. ఒక టెర్రస్ పైన ఉన్నారు. తాగడానికి వాటర్ లేవు, ఫుడ్ లేదు, ఏమీ లేదు. అసలు ఘోరం అంటే ఇక ఆ సిచ్యువేషన్ చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఉండదు. ఓకే, చూడవచ్చు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. కొంచెం ఊళ్ళలో నుండి వచ్చిన వారు కూడా ఇక్కడ ఇరుక్కుపోయారు. ప్రస్తుతం ఇక్కడ చూడవచ్చు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తిగా తమ సామాగ్రి అంతా బురదమయమైపోయి పూర్తిగా వారంతా బయటే వేసుకున్నటువంటి ఇక్కడ పరిస్థితులు చూడవచ్చు. చాలా మంది తమ నిత్యావసర వస్తువులు 5 క్వింటాలు 10 క్వింటాల పరిస్థితి కామారెడ్డి పట్టణంలోని జిఆర్ కాలనీలో చిన్నారులు, వృద్ధులు చాలా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఇక్కడ చూడవచ్చు చాలా మంది తమ ఇళ్లలోకి వచ్చినటువంటి బురదను పూర్తిగా తొలగించుకుంటున్నటువంటి పరిస్థితులు చూడవచ్చు. కొంతమంది ఇక్కడ ఉన్నారు. వారిని రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.